ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः यात इषुः शिवतमा शिवं बभूवते तनुः शिवा सरव्या या तवतया नो रुद्रमृडया या ते रुद्रशिवा तनूरघोरा पापकासिनी तया नस्तनुवा सन्तमया गिरिसन्ताभि चाकसीः यामिषं गिरिसन्तहस्ते बिभर्ष्यस्तवे शिवां गिरित्रतां कुरु माहि गुंसि पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिसाक्षा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मुखं सुमना असत् अद्य वोचदिति वक्ता प्रथमो दैव्यो विशक् अहिङ्गश्च सर्वान् जम्बयत् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुण उत बभुः सुमङ्गलः ये चेमागुं रुद्राभितो दिक्षु श्रिताः సహస్రసో వైశాగం హేడ ఈమహే. ఇంతవరకు చెప్పుకున్నాం కదండి, ఇంతవరకు చెప్పుకున్నాం కదా, ఇంతవరకేనా చెప్పింది? ఓకే, స్లోగా చెప్పుకున్నాం. ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేశారా? అట్లీస్ట్ ఒకసారి నాలాగా చదవడానికి అట్లీస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृसन्नदृसन्नुतहार्यः असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृसन्नदृसन्नुदहार्यः उतैनं विश्वा भूतानि सदृष्टो मृडयाति नः. ओके, असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृसन्नदृसन्नुदहार्यः उतैनं विश्वा भूतानि सदृष्टो मृडयाति नः. नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अथो ये अस्य सत्त्वानो अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करन्नमः प्रमुञ्चदन्वनस्त्वमुभयोरार्त्नियोज्यां याश्च ते हस्त इषवः पराता भगवो वपा अवतत्यदनुस्त्वगुं सहस्राक्षसतेषु दे निसीर्य शल्यानां मुखाश्रिवो नः सुमना भव. మొత్తం అనుకోని చదివాక మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. ఓకే, प्रमुञ्चदन्वनस्त्वमुभयोरार्त्नियोज्यां याश्च ते हस्त इषवः पराता भगवो वपा अवतत्यदनुस्त्वगुं सहस्राक्षसतेषु दे निसीर्य शल्यानां मुखाशिवो नः सुमना भव. ఓకే, మళ్ళీ మొదటి నుంచి చదువుకుందాం. అద్యవోచదది వక్త. ఓకే, అద్యవోచదది వక్త ప్రథమో దైవ్యో విశక్ అహింగశ్చ సర్వాన్ జంబయన్ సర్వాశ్చ యాతు ధాన్యః असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः यचेमागुं रुद्रासभितो दिक्षु श्रितः सहस्रसो वैशागं हेड ईमहे. असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृसन्नदृसन्नुदहार्यः
ఉతైనం విశ్వా భూతాని సదృష్టో మృడయాతి నః. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అథో ఏ అస్య సత్వానోహం తేభ్యోకరన్ నమః. ప్రముంచదన్వనస్వమభయోర్ఆర్నియోర్జ్యాం యాశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వప. అవతత్యదనుస్త్వగం సహస్రాక్షసతేషు దే నిసీర్య శల్యానాం ముఖా శివో న సుమనా భవ. విద్యం దనః కపిర్దినో విశల్యో బాణవాగుముత అనే సన్నశేషవ ఆభురస్య నిషంగిదిః. యాతే హేతిర్మీరుష్టుమహస్తే బభూవ తేదనుః. తయాస్మాన్ విశ్వతస్వమయక్ష్మయ పరింభుజ. ఇంతవరకు వచ్చిందా అండి? నేను ఫాస్ట్ గా చేస్తున్నానా? ఆమె రీడింగ్ ఫాస్ట్ అండి? ఏమ్మా అందరికి వస్తుందా? ఎవరికైనా ఫాస్ట్ అనిపిస్తోందా? ఇజ్ ఇట్ ఓకే? అందరు ఓకే కదమ్మా? ఎవరికైనా కష్టం అనిపిస్తోందా? కొంచెం చూడండి. కష్టం అనిపించింది అంటే విల్ అగైన్ రిపీట్ ఇన్ స్లో మోడ్. ఇంకొంచెం స్లో చెప్పాలా ఎవరికైనా? ఈ స్పీడ్ ఓకేనా అందరికి? గుడ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే అస్త్వాయుధాయ నాతతాయ దృష్ణవే ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే. పరితే ధన్వనో హేతిరస్మాన్ రుణక్త విశ్వతః అథో య ఇషుదిస్తావరే అస్మిన్నిదేహితం. పరితే ధన్వనో హేతిరస్మాన్ రుణక్త విశ్వతః అథో య ఇషుదిస్తావరే అస్మిన్నిదేహితం. ఇక్కడ ఇది కొంచెం ఫోకస్ పెట్టాల్సిన స్లైన్ అండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మీరు ఇది నేను హవనంలో ఎలా చదువుతానమ్మా ఇంత పెద్ద పెద్ద లైన్స్ అని భయపడద్దండి. డోంట్ బి అఫ్రైడ్. వాట్ స్వామి టోల్డ్ మీ ఇస్ ఫర్ ఎవ్రీ లైన్ వి విల్ డూ ఏ స్వాహ. Okay, so you just have to read one line. He is so sweet. He is your father, so he knows our difficulties. So what Swami told in the morning is, Swami ఇవన్నీ నేను ఒక్క రోజులో చెప్పిస్తే మరి వాళ్ళు ఎలా నేర్చుకుంటారు బుజ్జి పిల్లలు? నాకు కూడా నువ్వు ఇంత ట్రైనింగ్ ఇచ్చావు కదా అంటే, ఒక్కొక్క లైనే చెప్పించమ్మా, ఒక్క లైన్ కి స్వాహ చెప్తాం, ఒక్క లైన్ కి స్వాహ చెప్తాం. అంటే ఎలా ఉంటుందంటే, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ స్వాహ అని చెప్తాం అన్నమాట. మళ్ళా నెక్స్ట్ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ స్వాహ అని చెప్తాం అన్నమాట. ఏమి నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ స్వాహ ఇలా చెప్తాం అన్నమాట. ఒక్క లైనే. సో 2 లైన్స్ కూడా ఎక్కడెక్కడా లేదు. అది నేను మీకు ఇస్తాను డాక్యుమెంట్ చేశాక. కానీ మీకు ధైర్యానికి చెప్తున్నా, ఒక్క లైన్ చదివితే చాలు. నేను నేర్పించేటప్పుడు కొంచెం కలిపి నేర్పిస్తున్నాను కానీ యూ విల్ ఓన్లీ రీడ్ 1 లైన్ ఆర్ మ్యాక్స్ 2 లైన్స్ ఇఫ్ దెర్ ఈస్ ఎ నీడ్. ఓకే, తర్వాత
नमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमो 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 ओके नमो ओके नमो 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 ओके नमो नमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्य पशूनां पतये नमो नमः सस्पिञ्जराय त्विषीमते पतीनां पतये नमो नमो बब्लुसाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमो रोहिताय स्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षानां पतये नमो नमो भुवन्तये वारिवस्कृता औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रान्दायते पतीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्वनां पतये नमः వచ్చినా మళ్ళీ ఇంకొకసారి ఓకే नमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय त्विषीमते पतीनां पतये नमो नमो बब्लुसाय विव्याधिने अन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय ताताविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमो रोहिताय सपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षानां पतये नमो नमो भवन्तये वारिवस्कृता औषधीनां पतये नमो नमः उच्चैर्घोषायाक्रान्दयते पतीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वानां पतये नमः स्वाहा स्वाहा అలవాటైపోయిందండి నాకు సరేనా నెక్స్ట్ नमः सहमानाय निव्याधिने आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो निषङ्गिन इषुधीमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरारण्यानां पतये नमो नमः श्रुकाविभ्यो जिगागुंसत्भ्यो मुष्णतां पतये नमो नमो असिमद्भ्यो नक्तं चरद्भ्यः प्रकृन्तानां पतये नमो नमः उष्णीशिने गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वापिभ्यश्च वो नमो नमः आतन्वानेभ्य प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयिच्छद्भ्यो विसृज्यद्भ्यश्च वो नमो नमो अस्यद्भ्यो असिमद्भ्यो नक्तं चरद्भ्यो असिमद्भ्यो ఇక్కడ మర్చిపోయా असिमद्भ्यो नक्तं चरद्भ्यः प्रकृन्तानां पतये नमो नमः उष्णीशिने गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः
आयुच्यद्भ्यो विसृज्यद्भ्यश्च वो नमो नमो अस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः स्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः వస్తుందండి ట్యూన్ పట్టడానికి అవుతోందా ఎన్నోసార్లు వినుంటారు కదా మీకు అంతా వచ్చండి జస్ట్ ఊరికేనే ఏదో నేను చెప్పాలి అంతే ఇంకోసారి రిపీట్ చేద్దామా మూడో అనువాకం ఇంకోసారి నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో నమః కకుభాయ నిషంగినే స్థేనానాం పతయే నమో నమో నిషంగిన ఇషుధీమతే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో నిచేరవే పరిచరారణ్యానాం పతయే నమో నమః సృకావిభ్యో జిగాగుంసద్భ్యో ముష్ణతాం పతయే నమో నమో అసిమద్భ్యో నక్తం చరద్భ్యః ప్రకృంతానాం పతయే నమో నమః ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం పతయే నమో నమః ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో నమః ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో నమః आयुच्यद्भ्यो विसृज्यद्भ्यश्च वो नमो नमो अस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः स्तिष्ठद् सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः नम आव्याधिनीभ्यो विविध्यन्तीभ्यश्च वो नमो नमः उगणाभ्यस्तृगुं हतीभ्यश्च वो नमो नमो वृत्सेभ्यो वृत्सपतिभ्यश्च वो नमो नमो वातेभ्यः प्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यक्षुलकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहृत्रिभ्यश्च वो नमो नमः स्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः कुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुकृद्भ्यो धन्वकृद्भ्यश्च वो नमो नमो मृगयभ्यस्वनीभ्यश्च वो नमो नमः स्वभ्यस्वपतिभ्यश्च वो नमः इंकोसाరి ప్రసన్న కుమార్ ఉన్నాడా ప్రసన్న కుమారా ఉన్నావాయ్యా నమ ఇషుమత్ ఉన్నావా బాబు కాల్ చేశాను మా పాపం తన అటెండ్ కాలేదు अस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः स्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः ओकेना नेक्स्ट फोर्थ नम उगणाभ्यस्तृगुं हतीभ्यश्च वो नमो नमो नम उगणाभ्यस्तृगुं हतीभ्यश्च वो नमो नमो
ఏమండి ఎవరికైనా అర్థం కావట్లేదా? ఫాలో కాలేకపోతున్నాము, కష్టంగా ఉందని ఎవరైనా ఉన్నారో కొంచెం చేతులెత్తండి. అమ్మా వియ్యూరి అమ్మా, చెప్పమ్మా. నాకు కష్టంగా ఉందమ్మా. సరే సరే, ఇంకా అమ్మ నాకు కూడా అమ్మా కొంచెం స్మిత. కష్టంగా ఉంది. సరే అమ్మా, పర్వాలేదు, మనం ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? ఈ రోజు చెప్పేశాక మళ్ళీ రోజు మనము సప్తసతి అయిపోయినాక ఈ రేపు నుంచి నవరాత్రులు కాబట్టి అంతా మనం శక్తి ఫోకస్ పెట్టుకొని ఆ తర్వాత 19th నుంచి 27th అయిపోతుంది కదా, ఆ తర్వాత రోజు చదువుదాం. ఏమి టెన్షన్ పడద్దు, రోజు చదివామంటే అలవాటు అయిపోతుంది, సరేనా? ఈ రోజు ఊరికే 10 days జస్ట్ ఊరికే శాంపుల్ అన్నమాట, మనం చెప్పేశాము అని చెప్పేసి. ఓకే అమ్మా మీ రికార్డింగ్ ఇస్తే we will recite every day according to what we will do in the havan after 10 days, like including swaha, so that it won't be any difficult. For this 10 days you just look at the lines, okay? Whenever you get the time, just recite once inside. That will help you to get acclimated with the words. అదైనాక ఈ 10 days లో ఇప్పుడు కొంచెం నాకు ఎనర్జీ బిల్డ్ అవుతుంది కాబట్టి నేను రాసిస్తాను స్వాహా చెప్పేటప్పుడు. ఇది మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా రుద్ర హోమం చేసుకోవాలి అంటే కూడా సేమ్ అధికార్యం ఒక్కటి పక్కన పెట్టేసి దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, అది ఒక్కటి కానీ మీకు నేర్చేసుకున్నారు అంటే ఎప్పుడైనా మీరు రుద్ర హోమం చేసుకోవాలి అంటే సేమ్ ఇదే యూజ్ చేసుకొని చేసేసుకోవచ్చు. అమ్మా మీ రికార్డింగ్ మీరు ఒకసారి మొత్తం చదివి క్లిప్ పెడితే మేము ప్రాక్టీస్ చేసుకుంటాము ఎక్స్ట్రా దుర్గా సప్తసతితో పాటు ఇంట్లో. నేను చదివిస్తానమ్మా, రోజు ఇది చదివి అది చదువుతాం. యూ డోంట్ హ్యావ్ టు వరీ. మనం క్లాస్ లో చెప్పుకుందాం, యు ఆర్ ఆల్ బిజీ, ఐ నో దట్. సో ఎవ్రీ డే వీ విల్ రిసైట్ ఇన్ ద క్లాస్, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. ఎవ్రీ డే ఫర్ నెక్స్ట్ 25 days we will recite, it will come out, ma, trust me. You don't need any more, because everyone has so much work at your homes. To again categorize one more hour is very hard, okay? This much only is very high. I'm very happy that you are all interested to learn, but we'll also consider your busy schedules also, okay? So just come to the class, we will practice with each other. Is that fine? Class ki randi, roju chadudam. Meer bayata chadavadam avanta, just the best help you can do is for me, ఈ 3 సప్తసతికి 3 క్లాసులో 4 క్లాసులో వీడియో పెట్టుంటుంది శ్రీలతమ్మ గాని నిహారికమ్మ గాని. ఆ 4 వీడియోలు చూడండి, అదొక్కటే చూడండి, ఇంక వేరే ఏది వద్దు. ఏమి ఎందుకు చెప్తున్నాను అంటే, సో సప్తసతి అనేది కర్మ విమోచనానికి అది చాలా ఎక్కువ పెద్ద సాధన, ఓకే? సో ఒకవేళ అది మీరు అమ్మ నేర్చుకోమంటున్నారు, సో యు ఆర్ ఇనిషియేటెడ్, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మీకు వచ్చింది అంటే అప్పుడు చేసుకుంటూ వెళ్తారు. అయితే ఇప్పుడుండే ఈ కన్సర్న్స్ ని క్లియర్ కావాలి అంటే కొంతమంది డెఫినెట్ గా ఈ యొక్క సప్తసతి అనేది గట్టిగా కాలు పట్టేసుకోవాలి అమ్మది. కాబట్టి ఇది నేర్చుకున్నాక అది నేర్చుకుందాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. సో అలా చేసి 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 2 అలవాటు అయిపోనియండి. రోజు మీకు ఇచ్చే శివలింగంతో అభిషేకం చేసుకోండి, ఆ తర్వాత ఒక చాప్టర్ సప్తసతి చదివేసేయండి, అంతే. మనకి ఇంకేం వద్దు, ఇదే మనకి మెల్లగా చేసుకుంటూ పోదాం. జబ్తక్ ఎప్పటి వరకు అంటే మీ ప్రాబ్లమ్స్, అది ఏదైతే ప్రాబ్లం ఉందో అది తగ్గేదాకా. అమ్మ నాకు ఏ ప్రాబ్లం లేదు అంటే హ్యాపీతో ఎంజాయ్ చేసుకుంటూ చదువుకోండి. అమ్మ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చావు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి. అందుకని ఏం టెన్షన్ పడద్దు. ఈ రోజు ఊరికే ఒక 4 అక్షరాలు చదువుకుంటాం, దాన్నే మళ్ళీ రిపీట్ చేసి రోజు చదువుకుందాం, సరేనా? ఈ రోజు అట్లీస్ట్ ఒక చాప్టర్ మొత్తం చదివిచ్చేసానంటే మళ్ళా రేపొద్దున మళ్ళీ చదవడం ఈజీ అవుతుంది. లేకపోతే మళ్ళా సప్తసతి పారాయణం అనేది కొత్తది. సో ఇది కొత్తది, అది కొత్తది, పాపం ఎంత నేర్చుకుంటారు మీరు కూడా కదా, కష్టం అవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇది ఫస్ట్ ఈ రోజు చదివేసేసాక రేపు మళ్ళా అది చదువుతాం, సరేనా? అమ్మ మీరు రికార్డు పెడితే మేము ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇదంతా ఈ రోజు మీనమ్మ పెడతారమ్మా, ఏ టైం ఉంటలేదమ్మా, అందుకని చెప్పేసి లైవ్ చేద్దామా అంటే ఇలా మాట్లాడడానికి ఉండదు, కనెక్షన్ ఉండదు. లేకపోతే యూట్యూబ్ లైవ్ చేశానంటే ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అక్కడే ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది కాబట్టి. కానీ ఎవరితో మాట్లాడడానికి కాదు, మీరు ఎవరో తెలియదు. సో మనందరం అక్కడికి వచ్చాక అమ్మ అంటే ఓ ఇక్కడ ఈ నువ్వా అమ్మ ప్రసన్న అంటే ఓ నువ్వా అమ్మ చింతా సుష్మా అంటే నువ్వా శ్రవణ్ కుమార్ అంటే అని చెప్పి తెలుసుకోవాలి కదా. ఎవరు అని తెలీదు, అప్పుడు ఎలా ఉంటుంది? అట్లీస్ట్ ఫిజికల్ వాళ్ళు
సరే వర్చువల్ హాల్ ఎప్పుడో మనకి ఎప్పుడు టైం ఈజ్ వస్తే అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. అట్లా అన్నమాట, అందుకోసమని. సరేనా, మెల్లగా చెప్తాను. ఇంకొకసారి చదివితే అర్థమవుతుందా రాదమ్మా? చదువుతాను కానీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి మీ వాయిస్ ప్రకారంగా చదువుదామని అమ్మా. మరి ఇప్పుడు నేను పెట్టేస్తానండి అమ్మ ఫస్ట్ క్లాస్. రేపు మార్నింగ్ పెట్టేద్దాం. రుద్రం ఒకటి పెట్టండి అమ్మా నాకు. రుద్రం ఒకటే పెడతానండి, మార్నింగ్ పెట్టేస్తాను. ఇది అమ్మబడి క్లాసులు కాబట్టి రుద్రం పెట్టుకుందాం. ఒకవేళ సప్తసతి ఫస్ట్ టేక్ 1 క్లాస్ వాళ్ళకైతే మాత్రం, మీకు ఇప్పటి వరకు సప్తసతి తెలియదు, మీరు అమ్మబడిలోంచి రాలేదు ఇక్కడికి అంటే మాత్రం దయచేసి 1, 2, 3 ఫస్ట్ 2 క్లాసెస్ చదవండి అమ్మా. ఎందుకనంటే సప్తసతి మన జీవితంలో ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది అనేది కాంటెక్స్ట్ తెలిస్తే, దాన్ని బట్టి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నాం దానికి అని మనకి తెలుస్తుంది అన్నమాట. అట్లాగా బయట సప్తసతి అంటే ఊరికే పాఠం చెప్తారు, కానీ అది ఎంత క్లోజ్ గా మన లైఫ్ కి ఇంటర్వ్యూన్ అయ్యింది అనేది తెలుసుకున్నాము అంటే, టైం తక్కువ ఉంది కాబట్టి తత్వం చెప్పడానికి ఇప్పుడే కుదరదు. మనము శివరాత్రి అయిపోయి నేను కామాక్షమ్మ వెళ్తాను కదా, వెళ్ళి వచ్చాక మళ్ళీ అప్పుడు తత్వం చెప్పుకుందాం. అప్పటిదాకా కొంచెం ఇది ఒక ఇదన్నమాట. సరేనా? తత్వం తెలుసుకున్నాము అంటే సప్తసతి కన్నా బ్యూటిఫుల్ ఇంకోటి లేదండి మనకి. వి గెట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద మదర్. సరే, ఇప్పటి వరకు ఎంతవరకు చెప్పాను? 3rd వరకు చెప్పాను, ఇషుమద్భ్యో వరకు చెప్పాను. ఇషుమద్భ్యో ధన్వా విప్యశ్చ ఓ నమో నమ ఆతన్వానేభ్య ప్రతిదదానే. అమ్మ ఎవరికైతే కష్టంగా ఉందో వాళ్ళు చూడండి, ఆతన్వానేభ్య ప్రతిదధానేభ్యశ్చ ఓ నమో నమ ఆయుచ్చద్భ్యో విస్తృత్యద్భ్యశ్చ. ఈ స్పీడ్ లో చేత అవుతుందా? ఎవరైతే ఇందాక చేతులు ఎత్తారో ఈ స్పీడ్ లో చేత అవుతుందా? ఎవరికి ఈ స్పీడ్ లో చెప్పేదా? ఈ స్పీడ్ లో చెప్పేదా? చెప్పండి అమ్మా. చెప్తా. ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి. ఇప్పుడు మనం రెండో అనువాకం పోదాం. నమో హిరణ్య బాహవేకి పోదాం. నమో హిరణ్య బాహువే సేనాన్యే దిశాం చ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ కృషిమతే పతీనాం పతయే నమో నమో బప్లుసాయ వివ్యాధినే అన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో భవస్త్యహేత్యై జగతాం పతయే నమో నమో రుద్రాయ తథా వినే క్షేత్రాణాం పతయే నమో నమః సుతాయ హంత్యాయ వనానాం పతయే నమో నమః. వచ్చిందా? ఈ స్పీడ్ లో చదివితే వస్తుందా? ఎవరెవరికి ఇందాక చెప్పారు? వస్తుందమ్మా. యూరియమ్మ వచ్చిందా ఇప్పుడు? వచ్చిందమ్మా, వచ్చింది. ఓకే. ఇందాక ఎవరో ఇంకొంతమంది చేతులు ఎత్తారు, వాళ్ళు వచ్చిందా? వచ్చిందమ్మా. స్మితమ్మా, వచ్చిందమ్మా. కొంతమంది పేర్లనే నేను గుర్తుపట్టగలిగాను. ఓకే, మళ్ళా చెప్తున్నానండి, స్కాలర్లీ వర్షన్ కాదు ఇది, మధ్యస్థం. ఓకే, అది అటు నాన్ స్కాలరీ వర్షన్ కాదు, అది హైలీ స్కాలరీ వర్షన్ కాదు. ఈ ఫోరంలో ఎవరైనా స్కాలర్లీగా నేర్చుకొని ఉంటే క్షమించాలి. ఇది మనం చేసే ప్రయత్నం అందరి చేత చదివించాలి అనేది, పర్ఫెక్ట్ గా చదివించాలి, కానీ మధ్యస్థంగా. అతిగా స్కాలర్లీ కాదు, నాన్ స్కాలర్లీ కూడా కాదు. ఓకే, ఫస్ట్ భయం పోగొట్టామంటే ఆ తర్వాత వేదిక్ స్టైల్లో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. ఫస్ట్ 1 స్టెప్, నెక్స్ట్ స్టెప్. ప్రసన్న కుమారా వచ్చేసావా? వెరీ గుడ్. క్లాస్ అనగానే వచ్చేయాలి. అప్పుడు నువ్వు వేదిక్ స్కాలర్ టైప్ లో వాడేస్తావు అనమాట. అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, అమ్మ చెప్పేది కూడా ఏదో మధ్యస్థం కాదు, కొంచెం పర్వాలేదు, పర్ఫెక్షన్ కాకపోయినా ఒక రెండులో రీచ్ అయింది అని చెప్పి. ఏమి అది నాదైనాక నువ్వు చదువు. ఏమి ఇదే స్పీడ్ లో చెప్పాలంట. యా దీక్షమ్మా? Actually there is a question, मतलब there is a confusion. मैं इसको पढ़ तो I can recite this easily, not easily but okay, but
to put intention is my concern. I'm not able to concentrate. This is the issue. Concentration will not, if for anybody concentration won't come up, we have to first force ourselves to concentrate. Slowly, once you understand the meaning of it, it helps to build the concentration. So we will tell all those classes, slowly we will start telling, okay? Let us get the things in place. Once the time is there, we will definitely also touch base, if not at a very detailed level, at least on the high level. Let's definitely talk about the thing. But what I would teach usually will not be what a word to word meaning would be, okay? Because you get connected with that word to word meaning stuff, okay? You are the destroyer, I am going down to your bow and your arrow. No, it's not what I really enjoy connecting with Lord Rudra. But I will tell in my own small way. Let us see if we can connect well in that manner, okay? Okay, ma'am. नमः सहमानाय नेव्यादिना आभ्यादिनीनां पतये नमो नमः ककुभाय निशाङ्गिने सेनानां पतये नमो नमो इशुङ्गिने इषुधीमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरारण्यानां पतये नमो नमः सुकाविभ्यो जिगागुंसद्भ्यो मुष्णतां पतये नमो नमो असिमद्भ्यो नक्तं चरद्भ्यः प्रकृन्तानां पतये नमो नमः उष्णीशिने गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः వచ్చిందా ఇంతకు ముందు ఇస్ ఇట్ ఓకే సో ప్రసన్న కుమార చదవయ్యా థర్డ్ అనువాకం మ్యూట్ అనుకో నమ సహమానాయ అమ్మ నమ సమానాయ నమ సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో నమః కకుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమో నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమః సృకావిభ్యో జిఘాగుంసద్భ్యో ముష్ణతాం పతయే నమో నమో అసిమద్భ్యో నక్తం చరద్భ్యః ప్రకృంతానాం పతయే నమో నమః ఉష్ణీషినే సరేమా నమో నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమో నమ కులుంచానాం పతయే నమో నమ ఇషుమద్భ్యో ఇషుమద్భ్యో ఇంకా చదవాలా ఉండయ్యా బాబు ఉషుమద్భ్యో ఇంకా చెప్పాలి ఇంకా 4 అనువాకు ఇది 3 3.2 ఇషుమద్భ్యో ధన్వా విప్యస్పూర్ణః ఆతన్వానే ప్రతిదధానే నమః ఆయచ్చ వో నమో अस्यद्भ्यो विद्यभ्यश्च वो नमो नमः आसीने शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमः स्तभ्यो दावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः अस्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः నువ్వు చెప్పయ్యా చెప్తానమ్మా నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयुच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो अश्वेभ्यो स्वपतिभ्यश्च वो नमः
ఓకే, నెక్స్ట్ ఎక్కడ ఉంది నమా వ్యాధిని, ఎక్కడికి వెళ్ళిపోయా? వ్యాధిని ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళిపోయా నేను? ఎక్కడ అయిందయ్యా? ఎక్కడికి వెళ్ళిపోయా నేను? 3, 4 కదా, 4 ఇది. నమ ఆవ్యాధినీభ్యో వివిద్యంతిభ్యశ్చ వో నమో నమ ఉగణాభ్యస్త్రగుం హతిభ్యశ్చ వో నమో నమో. ఇంకా స్లో. ఓకే, స్వామి ఇంకా స్లో చెప్తున్నారు. నమ ఆవ్యాధినీభ్యో వివిద్యంతిభ్యశ్చ వో నమో నమ ఉగణాభ్యస్త్రగుం హతిభ్యశ్చ వో నమో నమో కృత్సేభ్యో కృత్సపతిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహద్భ్యక్షులకేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యః సంగ్రహృతృభ్యశ్చ వో నమో నమః స్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమః ఇషుకృద్భ్యో దన్వకృద్భ్యశ్చ వో నమో నమో మృగయభ్యస్వనీభ్యశ్చ వో నమో నమః స్వభ్యస్వపతిభ్యశ్చ వో నమః. ఓకే, నువ్వు చదవయ్యా ప్రసన్న కుమార. అమ్మ వచ్చిందా? ఉండండి బాబు, ఒక్క నిమిషం. అమ్మ వ్యూరి స్మిత వచ్చింది అమ్మ, వచ్చిందమ్మా. మిగతా పిల్లలారా వచ్చిందా? ఏదో కొంచెం మెల్లగా. అలాగే, థ్యాంక్ యూ అమ్మా. అయ్యో పర్లేదురా. చెప్పమ్మా ప్రసన్న కుమార్ నాన్న, చెప్పు నాన్న. నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యంతిభ్యశ్చ వో నమో నమ ఉగణాభ్యస్త్రగుం హతిభ్యశ్చ వో నమో నమో వృత్తేభ్యో వృత్తపతిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో రథిభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో నమః నమః సేనాభ్యస్సేనానిభ్యశ్చ వో నమో నమః శత్రుభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమః నమో నమః సక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమః ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో నమో మృగయుభ్యస్వనిభ్యశ్చ వో నమో నమః స్వభ్యస్వపతిభ్యశ్చ వో నమః. ఓకే, వెరీ గుడ్. మనం మెల్లగా చదువుకుందాం, సరేనా? అమ్మ విసర్గాలు వచ్చిన కాడ ఏ అని పెట్టుకుంటే సరిపోతుందా? రథేభ్యే ఏ అనాలా? రథేభ్యో భ్యో రథే, అది రథేభ్యః రథపతిభ్యశ్చ వో నమో నమః. ఓకే, రథేభ్యః రథపతిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యస్సేనానిభ్యశ్చ వో నమో నమః శత్రుభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమః
స్తక్షభ్యో రతకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమః ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో నమో మృగయభ్యస్వనీభ్యశ్చ వో నమో నమః స్వభ్యః స్వపతిభ్యశ్చ వో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితిఖండాయ చ నమః కపిర్దనే చ వ్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిసాయ చ శిపిపిష్టాయ చ నమో మీడుష్టమాయ చేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్ష్యసే చ నమో వృద్ధాయ చ సమృద్ధ్వనే చ నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమ ఆసవే చ అజిరాయ చ నమ శీఘ్రియాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ నమ శ్రోతస్యాయ చ ద్వీప్యాయ చ. వచ్చిందమ్మా? వచ్చిందా వచ్చిందమ్మా. అమ్మా పద్మ చైతన్య చెప్పమ్మా. అమ్మా వాళ్ళు అడిగిరి కదా, అది విసర్గాలు వచ్చిండే జాగాలో అది స వస్తే దాని ముందు స అని పలకాలి, దాని ముందు క వస్తే హ అని పలకాలి. కులాలేభ్య అని వస్తుందమ్మా. వాళ్ళకి తెలిసేకి అని నాకు తెలిసింది కొంచెం చెప్తున్నాను. క్షత్రుభ్య సంగ్రహిత అని వస్తుంది. క వస్తే హ వస్తుంది. ష మళ్ళా స వస్తే దాన్ని ఒత్తు పలకాలమ్మా. ఎక్కడ చెప్పండి నాకు. సేనాభ్య సేనానిభ్యశ్చ వో నమో నమః. క్షత్రుభ్య సంగ్రహితృభ్యశ్చ వో నమో నమః. కులాలేభ్య కర్మారేభ్యశ్చ వో నమః. ఇక్కడ హ అని వస్తుందమ్మా. స మళ్ళా ష వస్తే విసర్గాలు ముందు దాని జట్లో ఒత్తు పలకాలి. మళ్ళీ చెప్పరా అమ్మా, అర్థం కాలేదు. అదే నాకు కూడా ఏం అర్థం కాల ఏంటో. అమ్మా మీరు చెప్పింది కరెక్ట్ గా చెప్పారమ్మా, వాళ్ళకి అది అర్థం కావాలని చెప్పాను. మీరు చెప్పేది కరెక్టే. నాకు ఎక్కడ అనేది అర్థం కాలేదు. ఇది మా 4వ అనువాకం రథేభ్య చెప్తాను. రథేభ్యో నమో రథేభ్య అని వస్తుంది. అక్కడ ర దగ్గర ఏమి మనము పలకనక్కర్లేమా. రథేభ్య రథపతిభ్యశ్చ వో నమో నమః. సేనాభ్య సేనానిభ్య. ఇప్పుడు భ్య దగ్గర సే దగ్గర సాకి సావత్తు లాగా పలకల్ల. ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఉంది మా, అది విసర్గాలు వస్తే. మీరు కరెక్ట్ గా పలుకుతున్నారు. వాళ్ళకి తెలిసేకి నాకు చెప్పడానికి వస్తాను లేదు. మోస్ట్లీ వాళ్ళు ప్రసన్న కుమార్ వాళ్ళకి ఏమైనా సరిగ్గా చెప్పేకి వస్తుంది. బాబు ప్రసన్న కుమార్ ఏంటో చెప్పు బాబు, అమ్మాయి చెప్పేది. అమ్మా నేను వెంకటరమణ. ఇది ద్విత్వాక్షరాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అమ్మా. ఇట్స్ గ్రామటికల్ వర్డ్. సున్నా ఉంటే అనుస్వరము, పూర్ణ స్వరము అనేటువంటిది సున్నా. 2 సున్నాలు ఉంటే విసర్గ. ఆ విసర్గ స్వరానికి ఆనుకొని ఉన్నటువంటి నెక్స్ట్ లెటర్ ఏదైతే ఉందో సా అనేటువంటిది వచ్చింది అనుకోండి, ఫా అని పలుకుతాం, ఫా అని పలుకుతాం. సో దిస్ ఇస్ ఐ మీన్ వెన్ వీఆర్ గోయింగ్ విత్ వేదిక్ వే చాంటింగ్ లోపల ఇలా వస్తుంది. మీ చాంటింగ్ ఈస్ ప్రాపర్, బట్ దిస్ పీపుల్ ఆర్ అనేబుల్ టు క్యాచ్ ఇట్. ఆవిడ తన అది హైలైట్ చేశారు. విసర్గ పక్కన ఉన్న నెక్స్ట్ అక్షరాన్ని బట్టి ఫానా సానా ధానా అనేది మారుతా ఉంటుంది. ఓకే ఓకే. ఏ లైను ఎక్కడ లైను నాకు ఆల్రెడీ అది వాళ్ళు చెప్పిన డిఫరెన్స్ లైన్లు చదివితే మాకు అర్థం అవుతుందని. సో అది పట్టుకుంటే మిగతాదంతా పట్టుకోవచ్చు. ఏ లైన్ అమ్మా పద్మమ్మ ఒక్క మాట మీరు హైలైట్ చేసిన వర్డ్స్ పాడరా ప్లీజ్. ఓమ్మా ఇక్కడ ఫస్ట్ ఇది 4వ అనువాకం అమ్మా.
रते रतेभ्यः रतपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहितृभ्यश्च वो नमो नमः स्तक्षभ्यो रतकरेभ्यश्च वो नमो नमः కులాలేభ్యః కర్మరే ఇక్కడ హ వస్తుందమ్మా కా వచ్చే జాగలో కులాలేభ్యః కర్మారేభ్యశ్చ वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुकृद्भ्यो दन्वकृद्भ्यश्च वो नमो नमो మృగయుద్భ్యశ్వనిభ్యశ్చ ఇక్కడ షా వస్తుంది కదమ్మా అక్కడ షాకి షా ఒత్తల్లమ్మా మృగయుభ్యశ్వనిభ్యశ్చ वो नमो नमः స్వభ్యశ్వపతిభ్యశ్చ वो नमो స్వభ్యశ్వపతిభ్యశ్చ वो नमः అంటే మీరు కన్నడ తెలుగే మా చదువుతున్నారామా? తెలుగు తెలుగు మీరు కన్నడ లిపి చదువుతున్నారమ్మా? తెలుగే. దీంట్లో ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే ధీని ఏ అని చదువుతున్నారు. ఏమండి అది దాన్ని స్పీడ్ లో ధీ, ఇట్ ఈస్ ధీ, డిహెచ్ఐ ధీ. దాన్ని ఏ ఎక్కడ 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 రథిభ్యో రథేభ్యో రథపతిభ్యశ్చవో ధా అనేది స్పష్టంగా రథకారేభ్యశ్చ वो नमो नमः కులాలేభ్యః కర్మారేభ్యశ్చ वो नमो नमः పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ वो नमो नमः ఎక్కడ తప్పైందబ్బా నాకు అర్థం కావట్లేదు. నమో రథిభ్యో రథేభ్యశ్చ वो नमो नमः. నేను తప్పు చెప్తున్నాను మీరు కాదు, నేనే తప్పు చెప్తానమ్మా. అసలే మనకి మీరు కాదు మా నేను తప్పు చెప్తున్నానని చెప్పారు వాళ్ళు. నేను అసలే ఫస్ట్ టైం చెప్తున్నా. నాకు స్వామి డౌన్లోడ్ ఇచ్చాక నేను అదే పాడేసుకుంటున్నాను. ఇంతమంది ముందు పాడుతుంటే నాకు ముందు చేతులు చెమటలు వస్తున్నాయి. నేనేంటి స్వామి నేనేనా నా వేస్ రుద్రం చెప్పించే వేసా ఏంటి దుర్గా సప్తలో ఉండదు. నేను మహాప్రాణాలు సరిగ్గా పలకలే అని చెప్తున్నారు వాళ్ళు. నాకు టెన్షన్ కి సరిగ్గా పలకలే అంతే. చెమటలు వస్తున్నాయమ్మా చేతుల్లో. గుండె దడ కూడా ఇక్కడే కూర్చోబెట్టుకున్నా స్వామి. ఇక్కడే టెన్షన్ లో ఇవి ఎప్పుడు చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సరే మా శ్రీలతమ్మ చెప్తుంటే అమ్మ మీ దగ్గర నేర్చుకుంటామంటే నేను ROFL చేశా. నేను నేర్పించడం రుద్రం ఆహాహా అని చెప్పి. కానీ ఏదో చెప్పేస్తున్నా. కానీ ప్రసన్న కుమార్ అని మీ అంత పర్ఫెక్ట్ గా చెప్పలేనులే బాబు. ఏదో మధ్యస్థంగా చదువుతున్నాను. సరేనా? ఇది అయిపోయింది కదా. మనం 4th వచ్చేసాం. నమో భవాయచ చెప్పుకుందామా? నమో భవాయచ అయిపోయింది. మళ్ళీ ముందుకి పోతాం కష్టంగా. నమో జ్యేష్ఠాయ ఇది చదవలేదు కదా అమ్మా? ఇది చదవలేదు కదా? నమో జ్యేష్ఠాయ చెప్పలేదు కదా ఇంకా? లేదమ్మా లేదమ్మా. నమో జ్యేష్ఠాయ నమో అగ్రయాయ అక్కడి నుంచి చెప్పాలమ్మా. అగ్రేయాయ చెప్పాలా? అగ్రయాయ ఇటు అయిందంటే నాకుండే మెంటల్ ఓవర్లోడ్ కి ఏం ఎక్కడ ఎత్తుక్కుంటున్నాను కూర్చున్నా అక్కడికి ఇక్కడికి. అగ్రే వదాయ చ దురే వదాయ చ నమో రుద్రాయ చ శీఘ్రసి పూర్ణాయ చ. 5వ అనువాకం మొదలు పెట్టండి అమ్మా. బెటర్. నమో జ్యేష్ఠాయ చ బాబు అదా లేకపోతే ఇంకా పైకి వెళ్ళాలి? దానిపైది నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ. అది చదువుకుందామమ్మా. నమో భవాయ చ చెప్పుకుందాం మనం. నమో భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపిర్కేశాయ నమః హస్రాక్షాయ చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వశ్యసే చ నమో వృద్ధాయ చ సమృద్ధ్వనే చ నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమః ఆర్వే చాజిరాయ చ నమః శీఘ్రియాయ చ
చ నమః. చదవగలుగుతున్నావా సరితమ్మా? సరితమ్మా చదవగలుగుతున్నావా? అమ్మా చదవగలుగుతున్నావా? అట్లీస్ట్ అక్షరాలు చదవగలుగుతున్నావా తల్లి? అర్థమవుతున్నాయమ్మా. ఆ, ఈ రోజు లేదు ఓకే. అమ్మా, నేను అక్షరాలు చదువు- ఊరికి ఏమ్మా? వింటున్నా. వింటున్నావా? సరే సరే సరే. అక్షరాలు చదవడానికి ట్రై చేయి క్లాస్ పెట్టుకున్నప్పుడేమి. ఓకే ఓకే అమ్మ. అమ్మ చదువు, నాన్న చదువు. ఊరికే చేత్తో ట్రేస్ చేసినా చాలు. ఓకే ఓకే అమ్మ. అమ్మలు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చదవాలండి? నమో జ్యేష్ఠాయ చెప్పాలా? నమో జ్యేష్ఠాయ చ కనిష్టాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ అపగల్భాయ చ నమో జగన్యాయ చ బుద్ధ్యాయ చ నమః శ్రోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమాయ చ నమః ఊర్వర్యాయ చ కల్యాయ చ నమః శ్లోక్యాయ చ అవసన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమః ద్రవాయ చ प्रतिस्रवाय च नमः आशुषेणाय च सुरथाय च नमः सूराय च अवबिन्दते च नमो वर्मिणे च वरूधिने च नमो बिल्मिने च कविचिने च नमः श्रुताय च श्रुतसेनाय च. ओकेना? नमो दुन्दुभ्याय च हनन्याय च नमो तृष्णवे च प्रमुसाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने चेषु धीमते च नमस्तीक्ष्णशवे चायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पत्याय च नमः कात्याय च नीप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैसन्ताय च नमः कूप्याय च अवत्याय च नमो वश्याय च आवश्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः गीत्रियाय च आतप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च. नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः संगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दुरे वधाय च नमो हन्त्रे च हन्यसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः संभवे च मयोभवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः स्थिर्याय च कूल्याय च नमः पार्याय चावर्याय च नमः प्रतरणाय चोत्तरणाय नमः आतार्याय चालाद्याय च नमः सष्प्याय च फेन्याय च नमः सिकित्याय च प्रवाह्याय च. ओके अम्मा? यूरी? ఓకే అమ్మా. ఈ ఇక్కడ ఈజీగా ఉందమ్మా నాకు ఇది. ఎప్పుడైనా అంతే, ఫస్ట్ లో చాలా కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత మనకి అలవాటు అయిపోతుంది. ఇది ఈజీగా అనిపించిందమ్మా. ఎవరికైనా అర్థం కాలేదా? ఓకే, ఇంకొక చదువుకొని ఇంకేం వచ్చేసింది, అయిపోయింది. నమ ఇరిన్యాయ చ ప్రపత్యాయ చ నమః కిగుంసిలాయ చ క్షయనాయ చ నమః కపిర్దనే చ పులస్తయే చ నమో गोष्ठाय च गृह्याय च नमस्तल्प्याय च ग्रेह्याय च नमः कात्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेप्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्व्याय च सूर्ण्याय च नमः पर्ण्याय च पर्णसद्याय च नमो पगुरमणाय चाभिघ्नते च नमः आत्मीरते च प्रज्ञीरते च नमो वः किरिकेभ्यो देवानागं हृदयेभ्यो नमो वीक्षिणकेभ्यो नमो वीचिन्वत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः आमीवत्केभ्यः. ओके,
మొత్తం ఒకసారి ప్రసన్న కుమార్ చేతి కూడా చదివిస్తానండి, సో దట్ మీరు అది రిఫరెన్స్ పెట్టుకొని చదువుకోవచ్చు కావాల్సుకుంటే. ద్రాపే అండ సస్పతే దరిద్రన్ నీల లోహిత ఏషాం పురుషాణామేషాం పశూనాం మా వేర్మా రోమో ఏషాం కించ నామమత్ యాతే రుద్ర శివా తను శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే ఇమాగుం రుద్రాయ తవసే కపిర్దినే క్షయద్వీరాయ ప్రభరామ హేమతిం యథా నః సమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం మృడానో రుద్రోతనో మయస్కృదీక్షయద్వీరాయ నమసా విధేమతే యచ్చం చ యోశ్చ మనురాయజే పితా తదస్యామ తవ రుద్ర ప్రణీతౌ మానో మహాంతముత మానో అర్భకం మాన ఉక్షంతముత మాన ఉక్షితం మానో వదీహి పితరం మోత మాతరం ప్రియా మానస్ తనువో రుద్ర రిరీషః మానస్తోకే తనయే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రిరీషః వీరాన్ మానో రుద్రభామితో అవధీర్హవిష్మంతో నమసా విధేమతే ఆరాతే గోగ్న ఉత పూరుషగ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు ఆరాతే గోగ్న ఉత పూరుషగ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు రక్షా చ నో అధిచ దేవ బృహాద్ బృహ్యాదచ నః శర్మ యచ్చ ద్విబార్హః రక్షా చ నో అధిచ దేవ బృహ్యాదచ నః శర్మ యచ్చ ద్విబర్హః స్తృహి శ్రుతం గర్త సదం యువానం మృగన్న భీమ ముపహత్ను ముగ్రం మృడా చరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మిన్ని వపంతు సేనా పరిణో రుద్రస్య హేతిర్వృణక్త పరిద్వేషస్య దుర్మతిరగాయోః అవస్థిరా మగవద్భ్యస్తనుష్వమీడ్వస్తోకాయ తనయాయ మృడయా మీడుష్టమ శివతమా శివో నః సుమనా భవ పరమే వృక్ష ఆయుధన్నిధాయు కృత్తిం వసాన ఆచార పినాకం బిభ్రదాగహి వికరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగుం హేతయోన్యమస్మిన్ని వపంతు తాః సహస్రాణి సహస్రదా బాహువోస్తవ హేతయః తాసామీశానో భగవ పరాచీనా ముఖాకృతి సహస్రాణి సహస్రసో ఏ రుద్రా అధిభూమ్యాం తేషాగం సహస్రయోజనేవ ధన్వాని తన్మసి అస్మిన్ మహత్యన్నవే అంతరిక్షే భవాది నీలగ్రీవా సితికంఠా సర్వా అధక్షమాచరాః నీలగ్రీవా సితికంఠా దివాగం రుద్రా ఉపసృతాః ఏ వృక్షేషు సస్కుంజరా నీలగ్రీవా విలోహితాః ఏ భూతానామధిపతయో విసికాస కపర్దినః ఏ అన్యేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్ ఏ పతాం పతిరక్షయ ఐలభృదా యవ్యుదః ఏ తీర్థాని ప్రచరంతి శృకావంతో నిషంగినః య ఏతావంతశ్చ భూయాగుం సచ్చ దిశో రుద్రావితస్థిరే తేషాగుం సహస్రయోజనేవ ధన్మాని తన్మసి నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ అంతరిక్షే ఏ దివి ఏషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచీర్దశో దీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో మృడయంతు
తేయం దుష్మో యశ్చ నో ద్వేష్టి తంబో జంబే దదామి. మళ్ళీ ఇంకోసారి ఇది ఒక్కటి కొంచెం కష్టమైన వర్డ్, నేను కూడా కొంచెంసేపు కష్టపడ్డా చదవడానికి. ఎక్కడి నుంచి అంటే నమో రుద్రేభ్యో. నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ అంతరిక్షే ఏ దివి ఏషామన్నం వాతో వర్షమిసవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోద్వా స్తేభ్యో నమస్తేనో మృడయంతు తేయం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి తంబో జంబే దదామి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. యో రుద్రో అగ్నో యో అప్సయ ఔషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. తముష్టిః యస్విషు సుదన్వాయో విశ్వస్య క్షయతి భేషజస్యా యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమో వీర్దేవమసురం దువస్య. అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అయం మే విశ్వవేషజో యగం శివాభివర్సనః. ఇంతవరకు వచ్చాం, లాస్ట్ వరకు వచ్చాం కదా. ఒక్క నిమిషం అండి, ఇక్కడ చేంజ్ ఉంటుంది అందుకని. ఓం నమో భగవతే రుద్రాయ. ఇక్కడ విష్ణవే మృత్యుర్మే బ్రాహి ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకః తేనాన్నేనాయస్వ. నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి నమ మృత్యునస్యద్వాయుర్వర్ధతాం. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఇది 12 అనువాకాస్ అండి. ఇప్పుడు మనం ఇంకొకసారి లాస్ట్ ప్రసన్న కుమార్ తో పర్ఫెక్ట్ రెండిషన్ చదివేద్దాం, సో దట్ దీన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, అది ప్రాక్టీస్ చేసామంటే నాకు నా అలా చేయడం ఈజీ అయిపోతుంది. సరేనా? సో అది చేసుకోవడానికి బాబు ప్రసన్న కుమారా మొదటి నుంచి చదువు నాయనా. ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయాతవతయానో రుద్రమృడయ. యాతే రుద్ర శివాతనూరఘోరా పాపకాసిని. తయానస్తను వాసంతమయా గిరిసంతాభిచాకసీః. యామిషుం గిరిసంతహస్తే బిభర్ష్యస్తవే. శివాం గిరిత్రసాం కురు మాహి గుంసి పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిసాచ్చావదామసి. యథా నః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్. అధ్యవోచదధి వక్తా ప్రథమో దైవ్యోభిషక్. అహీగుశ్చ సర్వా ఆంజ్యంభయన్ సర్వా ఆశ్చయాతు ధాన్యః. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రస్తు మంగళః. ये चेमागुं रुद्रा अहितो दिक्षु स्कृता सहस्रसो वै शागुं हेड ईमहे.
असव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उसैनं गोपा अदृसन्नदृसन्नुदहार्यः उसैनं विश्वा भूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्त्रियोज्याम् याश्च ते हस्त इषवः पराता भगवो वपा अवतत्य धनुस्त्वगुं सहस्राक्षसते शुधे निशीर्य शल्यानां मुखासिवो नः सुमनां भव विजयं धनुः कपर्दिनो विसर्यो बाणवागुम् उत अनेसन्नस्येषव आहुरस्य निषङ्गतिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूवते धनुः स यास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुज नमस्ते अस्त्वायुधायानातताय धृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः अथोय इषुधिस्तवारे अस्मन्निधेहितम् श्रीसिंहवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्मिञ्जराय द्विषीमते पथीनां पतये नमो नमो बभ्रुसाय विव्याधिने नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्रायातसाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृतायौषधीनां पतये नमो नमः नमो बाबू मंत्रिणे वाणिजाय बाबू नमो मंत्रिणे नमो मंत्रिणे नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृतायौषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निशङ्किणे सेनानां पतये नमो नमो निशङ्किण इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते सायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः तृकाविभ्यो जिघागुं सद्भ्यो मुष्णतां पतये नमो नमो असिमद्भ्यो नक्तं चरद्भ्यो
प्रकृन्तानेभ्यः प्रकृन्तानां पतये नमो नम उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नम इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयुच्यद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यस्तयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभापतिभ्यश्च वो नमो अस्वेभ्यो स्वपतिभ्यश्च वो नमः नम आव्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नम उगणाभ्यस्त्रगुंहतेभ्यश्च वो नमो गृत्सेभ्यो गृत्सपदिभ्यश्च वो नमो व्रातेभ्यो व्रातपदिभ्यश्च वो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यश्च वो नमो नमः शत्रुभ्यः संग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुकृद्भ्यो धन्वकृद्भ्यश्च वो नमो मृगयुभ्यः स्वनिभ्यश्च वो नमो नमः स्वभ्यः स्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च सितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च धन्वने च नमो गिरिशाय च सिपिविष्टाय च नमो मीढुष्टमाय चेषुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च समृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आमुपे चाजिराय च नमः शीघ्रयाय दीप्याय च नमः कूर्म्याय च वस्मन्याय च नमः स्रोतस्याय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्भाय च नमो जघन्याय च बुद्ध्याय च नमः सोभ्याय च प्रतिस्वर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः लोक्याय च वधान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः स्रवाय च प्रतिस्रवाय च नमः आसुषेणाय च आसुरथाय च नमः सूराय च वभिन्दते च नमो वर्मिणे च वरूधिने च नमो जन्मिने च कवचिने च नमः स्मृताय च स्मृतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो धृष्णवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिणे च शुद्धिमते च नमः तीक्ष्णेशवे चायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः स्तुत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैसन्ताय च नमः कूप्याय च वट्याय च नमो
वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नम ईध्र्याय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च नमः सोमाय च रुद्राय च नमः साम्राय च अरुणाय च नमः साम्राय चारुणाय च नमः सिंहाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्ते च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः ताराय नमः सिंहवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च नमः शिवाय नमः सिंहवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय नमः शिवाय च नमः कीर्त्याय च कूल्याय च नमः भार्याय च भार्याय च नमः प्रसरणाय चोत्तरणाय च नमः आसाद्याय च आद्याय च नमः षष्ट्याय च फेन्याय च नमः सिकत्याय च प्रवाह्याय च नमः ईरिण्याय च प्रपथ्याय च नमः किगुंसिलाय च क्षयणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ट्याय च गृह्याय च नमः तल्प्याय च गेह्याय च नमः कात्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोल्लप्याय च नमः ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णसद्याय च नमो अपगुरमाणाय चाभिघ्नते च नमः आखिदते च प्रखिदते च नमो वह्किरिकेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः आमीवत्केभ्यः द्रापे अह्नस्पते दरिद्रनीललोहिता येषां पुरुषाणामेषां पशूनां मा भेर्मा रोमो येषां किञ्चनाममत या ते रुद्र शिवा तनु शिवा विस्वाह भेषजी शिवा रुद्रस्य भेषजी तया नो मृड जीवसे इमागुं रुद्राय तवसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नस्तमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन् अनातुरम् मृडानो रुद्रोत नो मयस्कृधि क्षयद्वीराय नमसा विधेमते यच्चं त्रयोश्च मनुरायजे पिता तदस्याम तव रुद्र प्रणीतौ मानो महान्तमुतमानो अर्भकम् मान उक्षन्तमुतमान उक्षितम् मानो वधिः पितरं मोत मातरं प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानस्तोकेतनये मान आयुषी मानो गोषुमानो अस्त्वेषुरीरिषः वीरान्मानो रुद्रभामितो वधीर्हविष्मन्तो नमसा विधेमते आरात्ते गोघ्न उत पूरुषघ्ने क्षयद्वीराय सुम्नमस्मे ते अस्तु रक्षा च नो अधि च देव ब्रूह्यथा च नः शर्म यच्चद्विबर्हा आहा दुहे श्रुतं गर्त्रसदं युवानं मृगं न भीममुपहत्नुमुग्रम्
మృడాజరిత్రే రుద్రస్తవానో సవానో అన్యంతే అస్మన్నివ పంతు సేనాః పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరిద్వేషస్య దుర్వజ్రఘాయోః అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వమీన్హస్తోకాయ మృడయా మీఢుష్టమశివతమశివోనస్తుమనా భవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగుం హేతయోన్యమస్మన్నివ పంతుతాః సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః सा स्वामीशानो भगवः पराचीना मुखाकृधि सहस्राणि सहस्रसो ये रुद्रा अधिभूम्याम् तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसे अस्मिन्महत्यर्णवे एन्तरिक्षे भव अधि नीलग्रीवाः स्थितिकण्ठा सर्वा अधः क्षमाचराः नीलग्रीवाः स्थितिकण्ठा दिवगुं रुद्रा उपसृताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पथि रक्षय ऐलबृदा यव्युधः ये तीर्थानि प्रचरन्ति श्रुकावन्तो निषङ्गिणः य एतावन्तश्च भूयागुंतश्च दिशो रुद्राविदस्थिरे तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये एन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षमिषवस्तेभ्यो दश प्राचीदश दक्षिणदश प्रतीचीदशोद्धीचीदशोध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु ते यं द्विष्मो यश्च नो द्वेष्टितं भोजम्भे दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवन विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टुः यस्विषु सुधन्वाय विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा आमहे मनसाय रुद्रं नमो भिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्सरः अयं मे विश्वभेषजो यगुं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पासां मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा ओम नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेना आप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवोम ओम शांति शांति शांति। చాలా బాగా పాడావయ్యా ప్రసన్న కుమార. సో దీన్ని మనం రిఫరెన్స్ గా పెట్టేసుకుని రోజు ఒకవేళ కావాలి అంటే దీంతో చదువుకుందాం. కానీ ఎవ్రీడే క్లాస్ లో మనం ఒకసారి ఒక రౌండ్ చదువుకుందాం. చదువుకొని ఆ తర్వాత మనం సప్తశతి చదువుకుందాం. ఓ రోజు ఎవ్రీడే చదువుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎంత టైము 18 ఈ రోజు ఎంతో 19 నుంచి మళ్ళా నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ 11, 12 దాకా చదువుతాం. చదివాము అంటే అలవాటు అయిపోతుంది. సరేనా? కాకపోతే ఒకటి ఏంటి అంటే భయపడకుండా చదవాలి అంతే.
ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు పడుతుంది, ఎక్కడో దగ్గర వీళ్ళు దుద్దాలి కదా. సో అందుకోసమని అలా రోజు మనం చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం అందరం ప్రసన్న కుమార్ లాగా మంచిగా చదవగలుగుతాం అనమాట కొద్ది రోజుల్లో. ఏమి అందుకని భయపడకుండా చదివేద్దాం. సరే, ఇప్పుడు ఇంతమంది వచ్చాము. ఎంతమంది ఈరోజు మెడిటేషన్ చేశారు? చేతులెత్తండి. చూద్దాం ఎంతమంది చేశారు. ఇక్కడ చెయ్యి ఉంటుంది చూడనమ్మా, ఇప్పుడు నా దగ్గర ఉంటుంది చూడండి, ఇట్లా చెయ్యి ఎత్తాలన్నమాట. ఈ బొమ్మ ఉంటుంది కదా, ఈ చెయ్యి బొమ్మ ఎత్తాలన్నమాట. అది నొక్కారంటే ఇక్కడ మనకి నెంబర్లు వస్తాయి. ఎవరెవరు చేయలేదో వాళ్ళని పట్టుకుందాం, ఎందుకు చేయలేదు అని. లోయర్ ఆల్, ఓకే, వీళ్ళందరూ చేసేసారు. అబ్బో, మా పిల్లలు ఎంత మంచి పిల్లలమ్మా, అందరూ చేసేసారు. అమ్మో, వీళ్ళందరూ చేసిన వాళ్ళే 30 ఉండారంట. 100 మంది చేయలేదండి బాబు. అదే నాకు తెలుసు, అయినో. ఓకే, చేయలేదా అమ్మా ప్రసన్నమ్మ? సరే, ఇప్పుడు చేసుకుందాం 5-10 minutes. ఓకే, అందరు కళ్ళు మూసుకోండి. పర్లేదు, నేను చేస్తాగా, ఐఎమ్ దేర్, నో వరీస్. ఇక్కడ చేసుకుందాం మనం. అమ్మా, ఎవరెవరు ఆల్రెడీ చేసాము అని వాళ్ళు గుడ్ గర్ల్స్, ఐ హార్ట్ యూ. మీరు ఎగ్జిట్ కాలిపోవచ్చు. ఎవరెవరైతే చేయలేదో వాళ్ళని కూర్చొని చేద్దాం. మిడ్ నైట్ అమ్మా. ఓకే, 5 minutes. పడుకునేటట్టు పడుకొని పోతే ఇంకా మంచి నిద్ర వస్తుందండి బాబు. హాయిగా బొజ్జపోదురు. ఈ తర్వాత ప్రశాంతంగా ప్రసన్న కుమార్ ప్రశాంతంగా పాడాడు. ఆ ప్రశాంతతతో ఇది అడిషనల్ ప్రశాంతత. ఓకే ఓకే, అందరు కళ్ళు మూసుకోండి. ఎవరెవరికి మంత్రం తెలీదు? అందరికి తెలుసా? సరే, అయితే కళ్ళు మూసుకోండి అమ్మా అందరూ. ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. ఓ ఓ ఆజ్ఞ చక్రంలో స్వామిని మళ్ళీ ఇమాజిన్ చేసుకోండి. ఈరోజు స్వామి ఎలా కనపడుతున్నారు అంటే, నుంచోని త్రిశూలం చేతిలో పట్టుకొని, స్వామి ఈస్ హోల్డింగ్ ఏ త్రిశూల్ ఇన్ హిస్ లుక్స్ లైక్ రైట్ హ్యాండ్. No, in his left hand, and in his right hand is a kamandala, and he is wearing a very tiny clad maybe a deer skin or a tiger skin kind of clothing, very white in color. Today he is wearing 3 namas with basma and a looks like it is a vermilion buttu kind of thing. Again, same matted hair, brownish golden color hues, and the eyes of Swami are a mix of honey, brown, white, radiant. So honey, brown, and a little of white. So that's the gradient color. He's standing. Image, please put in your mind's eye. తెలుగులో స్వామి రోజు
నాకు కనపడేటట్టుగా అయితే నుంచొని ఉన్నారు. చేతిలో ఒక త్రిశూలం ఉంది. బహుశా లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ లో ఒక కమండలం ఉంది చిన్నగా. రుద్రాక్ష వేసుకున్నారు. జింక చర్మం లాంటిది ఏదో క్లాత్ లాగా వేసుకున్నారు చిన్నగా, జస్ట్ వేస్ దగ్గర. నామాలు పెట్టుకున్నారు. 3 నామాలు పెట్టుకొని 3 నామాలు పెట్టుకొని బొట్టు కూడా పెట్టుకున్నారు. పెట్టుకొని ఒక కన్నులు ఎలా ఉన్నాయి అంటే తేనె బ్రౌన్ కలర్, ఒక రకమైన వైట్ కలర్, అది పాలపుంత లాంటి కలర్ అంటారు, తెల్లగా ఉంటుంది ఆ కలర్. సో ఆ లోపల ఇట్లా హ్యూస్ అలా ఉన్నాయన్నమాట, అంటే కళ్ళ లోపల రౌండ్ రౌండ్ రౌండ్. బ్రౌనిష్ వైన్ మ్యాటెడ్ హెయిర్, రింగులు, నాట్ వెరీ వెరీ రింగులు, ఇట్లా వేవీ బట్ వెరీ వెరీ థిక్ వేవీ హెయిర్. ముడి ఉంది తల మీద. ఇలాంటి ఓ స్వామి మీరు కన్ను బొమ్మల మధ్యలో ఊహించుకోండి, పెట్టుకోండి, ప్రతిష్ఠ చేసుకోండి. ఓకే, అప్పుడు ఏ మంత్రంతో ధ్యానం చేసుకుంటారు? శివాయ నమః. ఓకే అండి, అయిపోయిందా? మెల్లగా మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేయండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, సో రేపు మళ్ళీ క్లాస్ కి బుక్ చేస్తానండి. సో ఏం భయపడద్దు, బుక్ లోనే చూసి చదువుకుందాము. ఫస్ట్ రుద్రం చదువుకుందాం, తర్వాత సప్తశతి సాధన చేసుకున్నాక మెల్లమెల్లగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇంకా నుంచి అలానే మెల్లగా ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ పోదాం. సో దట్ మనకి టెన్షన్ ఉండకుండా ఉంటుంది. ఒక్కసారి చదవగానే వచ్చేది కాదు కదా. సో అందుకని మళ్ళీ ఒక 9 రోజులు కాకపోతే ఇంకొకసారి 7 సాయంకాలం ఒక చాప్టర్ 2 చాప్టర్లు చదువుకున్నాము అంటే మీకు ఒక 2-3 సార్లు చదివిస్తే అలవాటు అయిపోతుంది. అప్పుడు ఆ రోజు కూడా మీరు భయం లేకుండా చదవగలుగుతారు. సరేనా? ఓకే, మరి ఉండనా మరి అందరికీ?